హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజు అయితే మనం వుడ్తో చేసిన కొన్ని వస్తువులు, అలానే కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకున్నవి చూపిస్తానండి. అవి ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. న్యాచురల్గా మనకి వుడ్తో చేసినవి అయితే కొంచెం కాస్ట్ అది ఎక్కువ ఉంటుంది కదండి. అలానే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అవి అయితే ఎక్కడ తీసుకున్నాను అనేది చూద్దాం ఈసారి. ఈ షాప్ అయితే అండి మన ఆంధ్ర సైడ్ కాదండి, ఇది అస్సాంలో గౌహతి అనే చోట అయితే ఒక ప్రాంతం అండి ఇది. అక్కడ ఉన్న షాప్ ఇది. వీటిలో వస్తువులు అయితే చాలా బాగున్నాయండి, వుడ్తో చేసినవి. మన సైడ్ కూడా ఉండొచ్చు చాలా వరకు, కానీ నేనైతే ఇక్కడ ఇవి ఉన్నవి చూపిస్తున్నానండి. బాగున్నాయి, అన్నీ కూడా వుడ్తో చేసినవి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ చూసారా, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. లైట్స్, బెడ్ లైట్స్ పెట్టుకునేవి, ఇవి కూడా చాలా బాగున్నాయి. చైర్స్, అలానే కొన్ని గిఫ్టెడ్ ఐటమ్స్ అయితే చాలా వరకు చాలా బాగున్నాయండి. చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు కూడా చాలా బాగున్నాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. వుడ్తో చేసిన వస్తువులు కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది కదండి. ఇవ్వండి, ఇవి చూసారా, బొమ్మలు, అలానే బుద్ధుడి పెయింటింగ్ టైప్లో ఉందండి. ఇది కూడా వాళ్ళకి తగిలించుకునేవి. హోమ్ డెకరేషన్ పర్పస్లో చాలా అయితే ఉన్నాయండి. బుట్టలు చూసారా, ఈ బుట్టలు కూడా చాలా బాగున్నాయి. ట్రైస్, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. పక్షులవి అన్నీ కూడా చెక్క బొమ్మలు చాలా అందంగా అయితే ఉన్నాయండి. సోఫా సెట్లు కానీ, చైర్స్ కానీ, టీపాయ్స్ కానీ ఇవన్నీ మామూలే, కాకుంటే చిన్న వస్తువులు కూడా చాలా బాగున్నాయి. గిఫ్టెడ్ ఐటమ్స్, దేవుళ్ళవి విగ్రహాలు కానీ, వాటర్ బాటిల్స్, ఈ గడియారం చూసారా, చాలా బాగుంది. అలానే వాటర్ బాటిల్ అండి, వుడ్తో చేసిన బాటిల్ ఇది కూడాను. ఇవన్నీ కూడా మేము చూసిన షాప్లో అయితే ఉన్నాయండి. చాలా బాగుంది. ఇలాంటి షాపుల్లో చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి. మనం కొనే వాటికన్నా అలా చూడడానికి ఎక్కువ ఇష్టపడతాం. చెప్పులు కూడా చూసారా, అల్లినట్టుగా. ఇదండి, వీటిల్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. అవి ఏంటనే చూద్దాము. బ్రష్లు అండి, మనం మామూలుగా బ్రష్లు, ఇవి ప్లాస్టిక్ బ్రష్లు ఎక్కువ చూస్తాం కదా. వుడ్తో చేసిన బ్రష్ అయితే ఈ విధంగా ఉన్నదండి, ఆర్గానిక్గాను. బ్రష్ కూడా చాలా బాగుంది. కప్స్ అండి, కప్ అయితే బాగుంది. ఇది కూడా వుడ్తోనే అండి. ఇది వచ్చి 60 రూపీస్ అయితే పడిందండి కాస్ట్ అయితేనే. ఒకవేళ బయట మరి ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో తెలీదు, కానీ 60 రూపీస్ పే చేసి తీసుకున్నాను. బాగుందండి ఈ కప్పు, వుడ్తోనే. నార్మల్గా మనం గాజు తీసుకుంటాం, కానీ వుడ్తో వాటిని యూజ్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇవి 4 అయితే తీసుకున్నాను నేను.
ఇవి చెక్కుడు కూడా చాలా బాగా చెక్కారండి, బాగుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇవే కాదండి, వీటిలో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి పెన్స్ అండి. ఇవి గిఫ్ట్ ఆఫ్ అస్సాం అని ఉంది కదా, చూడండి. చిన్నపిల్లలకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇది వుడ్ ఐటమే అండి. ఇదేని పైన అయితే చూసారా ఈ విధంగా అయితే ఉంటుంది. పెన్ను నార్మల్ రీఫిల్ అండి, లోపల బాగుంది. చిన్నపిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు చూడడానికి కూడా బాగా ఇష్టపడతారు, రాయడానికి కూడాను. ఈ పెన్స్ అయితే 20 రూపీస్ పడ్డాయండి ఒకటేను, బాగుంది. నెక్స్ట్ మనకి బ్యాండ్స్ అవి వస్తాయి కదండి, క్లిప్స్ కానీ. క్లిప్స్ అయితే ఈ టైప్ క్లిప్స్ అయితే చెక్క టైపు ఉంటాయి కదండి, ఇలా స్టిక్ టైపు రౌండ్వి. ఇవి కూడా వుడ్ అండి. ఇవి కూడా తక్కువే, 20 రూపీస్ పడ్డదండి. ముడికి పెట్టుకుంటాం కదండి, ముడి వేసుకునేటప్పుడు అవి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం కదా, ఇవి అవండి. నెక్స్ట్ ఈ క్లిప్స్ అయితే మనకి గవ్వల టైప్లో ఉంటాయి కదండి. ఇవి ఆల్ చిప్పల్లానే ఉంటాయి, ముచ్చపు చిప్పలు చిన్నవి. వీటితో క్లిప్స్ అండి, మధ్యలో శంకు టైప్లో ఉండి. ఇవి కూడా 20 రూపీస్ పట్టదండి ఒక్కొక్కటిను. అలానే ఇది వుడ్తో చేసిందండి క్లిప్, ఇది కూడాను. ఈ క్లిప్ కూడా 20 రూపీస్ పడింది. ఈ విధంగాను స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఇకపోతే ఇవన్నీ కూడా మేము అస్సాంలో తీసుకున్నవేనండి. మనకి చాలా చోట్ల దొరకుండొచ్చు, కానీ మనం వెళ్ళిన చోట అయితే మనం ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటాం కదండి. అలాగైతే ఇలా కొన్ని వస్తువులను అయితే తీసుకున్నాము వుడ్తో చేసిన వాటితోని. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.